పెంపకంలో ఉన్న పంది మాత్రమే ఏ పనికి ఉపయోగపడదు, దేనికి పనికిరాదు. ఊరికే తింటుంది, హాయిగా పడుకుంటుంది. పందిని పెంచే వ్యక్తిని చూసి ఇతను నన్ను చాలా ప్రేమిస్తున్నాడు, నాకు ఇష్టమైన తిండి పెడుతున్నాడు అనుకుంటుంది. కానీ దానికి అర్థం కాని విషయం ఏంటంటే తాను తినే తిండి ఏమి బహుమానం కాదు, ఆ తిండి అంతా పెట్టుబడి. దాన్ని ఆ రైతు పోషించడం లేదు, కండబట్టిస్తున్నాడు. ఏ రోజైతే ఆ పంది బలంగా లావుగా కనిపించిందో ఆ రోజు తన కత్తిని నూరుతాడు ఆ రైతు. నిజానికి వద్దన్న అప్పులిచ్చే బ్యాంకులు చేసే పని ఇదే. చాలా మంది యువత ఆన్లైన్ బెట్టింగుల్లోనూ తల్లిదండ్రులకు తెలియకుండానే లక్షలకు లక్షలు అప్పులు చేస్తున్నారు. ఈజీ లోను, క్రెడిట్ కార్డ్స్, 0% వడ్డీ లాంటి వలలేసి ఇస్తున్న అప్పులన్నీ మీ మీద నమ్మకంతో కాదు, వాళ్ళు తిరిగి వడ్డీలు రాబట్టుకోగలమన్న ధీమాతో. ఆన్లైన్ మోసాలన్నీ ముందుగా మీకు మేలు చేస్తున్నట్టే కనిపిస్తాయి, తర్వాత మీ జీవితకాలం చెల్లించేంతగా మీ మీద ఆర్థిక భారం పడుతుంది. ఇలాంటి ఆశల గాలాలకు సులభంగా చిక్కుకునే వారి కోసమే బెట్టింగులు ఖర్చు పెట్టించడానికి, బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి ఎదురు చూస్తూ ఉంటాయి. అందుకే ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరెవరో తెలియకుండానే మీకు వడ్డించిన విస్తరి అందిస్తుంటే అందులో ఏమేమున్నాయని కాదు చూడాల్సింది, అది మీకెందుకు వడ్డిస్తున్నారో అడగండి. బహుశా మీకు దొరికే సమాధానం మీ జీవిత పరిష్కారం కావచ్చు. మీరేమంటారు?